వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రక విజయం దిశగా దూసుకువెళ్తోంది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా 15 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఓటమి అంచున నిలిచింది. ఈ కీలక తరుణంలో టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ఓటమిని అంగీకరించకుండా చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఒక వీడియో సందేశంలో దీదీ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర. మొదటి 2-3 రౌండ్లలో వారి ఫలితాలు ముందుగా మనవి తర్వాత చూపిస్తారని నేను నిన్నటి నుంచే చెబుతున్నాను. సుమారు 100 చోట్ల 2-3 రౌండ్ల తర్వాత కౌంటింగ్ ఆపేశారు. కళ్యాణిలో 7 ఈవీఎంలలో తేడాలు కనిపించాయని ఆమె ఆరోపించారు. కేంద్ర బలగాలను ఉపయోగించి బీజేపీ తమ పార్టీపై దౌర్జన్యానికి పాల్పడుతుందని మమత తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బలగాలను అడ్డుపెట్టుకుని టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు, బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్లు కొల్లగొట్టి సీట్లు గెలవాలని చూశారు. అయినప్పటికీ మేము 70 నుంచి 100 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాం. కానీ ఆ వార్తలను బయటకు రానియడం లేదు. పూర్తిగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర పోలీసులు కూడా వారికి పూర్తిగా లొంగిపోయి పనిచేస్తున్నారని మమత ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎవరూ నిరాశ చెందవద్దు. సూర్యాస్తమయం తర్వాత మీరు గెలుస్తారని నేను చెప్పాను. ఇంకా 14 నుంచి 18 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది. వేచి చూడండి. మేము మీతో ఉన్నాం. పులి పిల్లల్లా పోరాడండి అంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. সবাইকে নমস্কার জানিয়ে বলছি, প্লিজ দয়া করে কেউ কাউন্টিং এজেন্টরা এবং প্রার্থী ক্যান্ডিডেটরা তারা ভোটিং এলাকা ছেড়ে আসবেন না। স্ট্রং রুমে যেখানে কাউন্টিং হচ্ছে, মানে সেন্টারে, সেখান ছেড়ে কেউ আসবেন না। এটা বিজেপির প্ল্যান। প্রথম 2-3 রাউন্ডে আমি কালকে থেকেই বলছি যে ওদেরগুলো আগে দেখাবে, আমাদেরগুলো পরে দেখাবে। এবং অনেক জায়গায় 2-3 রাউন্ড কাউন্টিং করার পরে প্রায় 100টা জায়গায় কাউন্টিং বন্ধ করে রেখে দিয়েছে। এবং কল্যাণীতে ধরা পড়েছে 7টা মেশিন, যেখানে কোনো মিল নেই। এটা টোটাল ফোর্সফুলি সেন্ট্রাল ফোর্সকে দিয়ে চারিদিকে তৃণমূল কংগ্রেসের উপর অত্যাচার করছে, অফিস ভাঙছে, জোর করে দখল করছে। এসআইআর নামে আপনারা দেখেছেন ভোট লুট করেছে যাতে যে সিটগুলো জিততে পারে। কিন্তু এখনও এমন 70টা সিট আছে, 100টা সিট আছে যেগুলো আমরা এগিয়ে আছি, সেগুলো বলছে না। টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে, এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে, এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্ত পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি। আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আবার বাঘের বাচ্চার মতো লড়াই করে যাব।